పొలంలో మంచిగా దున్నినప్పుడు ఎన్నొంతులు పంట వస్తుందమ్మా? 100 అంతులు. అంటే అందుకే అంటున్నాడు 30, 60, 100 అంతులుగా ఎప్పుడైతే పంట వచ్చిందంటే ఆ యొక్క పొలము దున్నుతూ ఉన్నప్పుడు రాయ కూడా లేకుండా దాన్ని మంచిగా సిద్ధపరిచి మెత్తని నేలగా చేసి విత్తనాలు వేసినప్పుడు 100%. ఇంకా రాళ్ళు ఉన్నాయనుకోండి, ఇంకా ముళ్ళ తుప్పలు ఉన్నాయనుకోండి, రాదంతా. ఈ హృదయాన్ని కూడా ఎలా దున్నుకోవాలంటే రాళ్ళు ఉంచుకొని ముళ్ళ తుప్పులు ఉంచుకుంటే అది 30, 60 అంతులుగానే ఉంటుంది. ఆయన రాకడికి ఎత్తబడే గుంపు 100% ఉండాలి. నో మెర్సీ అంద. అక్కడ కనికరం ఉండదు. ప్రభువు రాకడికి ఎత్తబడే గుంపు ఎలాగుండాలి, వధువు సంఘం ఎలాగుండాలి అని బైబిల్లో చెప్పబడింది. అనేక మార్లు చదువుకున్నాం. అలాగుండాలంట వధువు సంఘం. ఆ పెండ్లి కుమార్తె గురించి ఆయన వస్తూ ఉన్నాడు. పెండ్లి కుమార్తె ఆ రీతిగా సిద్ధపడాలి. 100 folds 100 ఫలించే వారముగా మనం ఉండాలి. ఈ హృదయాన్ని ముళ్ళ తుప్పలు ఉంచుకొని రాళ్ళు పెక్కలు ఉంచుకొని ఉంచొద్దు. కంప్లీట్ అంత మెత్తగా. అప్పుడు వినుచున్నటువంటి వాక్యం అనే విత్తనం నీలో బహుగా ఫలిస్తుంది.